హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో కింద కనిపిస్తున్న హైప్ అనే ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. నీ కోరిక నెరవేరాలి అని భార్యాభర్తలు ఇద్దరు జంటగా దీవించి కాసేపు సహస్రతో మాట్లాడిన తర్వాత తనని హోటల్ దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్తగా ఉండు, దేనికి భయపడకు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ దంపతులు. ఏ వరమో ఈ రూపంలో తన మనసులోని భారం తగ్గించి భయాలను దూరం చేయడంతో ప్రశాంతంగా ఫోన్ తీసుకుని తరంకి కాల్ కలిపింది సహస్ర. ఇక్కడ ఫుల్ బిజీగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు తరంగ్. ఫోన్ రింగ్ అవడమే చూసిన తరంగ్ అవాక్కయ్యి ఎదురుగా వాయిస్తున్న వాళ్ళకి ఆపమని చెప్పి వినిపిస్తున్న గొంతులు కూడా నొక్కేయమంటూ ఫోన్ తీసుకుని బయటికి పరుగు పరుగున వచ్చి లిఫ్ట్ చేసి, అక్క ఎలా ఉన్నావు అని ఎటువంటి హడావిడి లేని చక్కనైన గొంతుతో అభిమానంగా పలకరించాడు. మీ మెంటల్ సార్తో ఉంటే ఎలా ఉంటానో అలాగే ఉన్నాను అని చెప్తున్న సహస్ర అభిమానంలో కలిసిన నిష్ఠూరానికి ముఖం అదోలా పెట్టి, నాతో ఏదైనా పని పడిందా అక్క అన్నాడు డౌట్ పడుతూ. నేను పని మీదే ఫోన్ చేశానని అర్థమైపోయిందా అంది వెటకారం మేళవించి. దేని గురించో కోపంగా ఉన్నావని అనిపిస్తోందక్క అని నొక్కి పలుకుతూ, కరెక్ట్గానే చెప్పానా అని ఎదురు ప్రశ్నిస్తే, చాలా కరెక్ట్గా చెప్పావు అని కన్ఫర్మ్ చేసిన సహస్ర, మరి మీ అక్క కోపాన్ని పోగొడతావా అని రిక్వెస్ట్గా అడిగితే లాక్ చేస్తున్న సహస్ర ఎమోషన్కి, అక్క నా లిమిట్స్ నీకు తెలుసు కదా అని మొహమాటం లేకుండా గుర్తు చేశాడు. తెలుసు, డోంట్ వరీ, నీ లిమిట్స్ బ్రేక్ చేసే ఇష్యూ కాదులే, కానీ నువ్వు బాగున్నావా అని అడిగితే, నాకే అక్క బ్రహ్మాండంగా ఉన్నారు అని ఉత్సాహంగా చెప్తున్న తరంగ్ గొంతులో అనుమానించే విధంగా ఏదీ కనిపించలేదు. సరే, ఆంటీ అంకుల్, మీ సార్ ఫ్రెండ్స్ అభి, ప్రీతి అందరూ బాగున్నారు కదా అని పేరు పేరున అడిగి తెలుసుకుంటూ ఉంటే, హా అంతా బాగుంది, కంపెనీలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, సుజాతమ్మతో సహా అందరూ బాగున్నారు అని స్ట్రెస్ చేసి చెప్పి, దేనికోసం అడుగుతున్నావు ఇదంతా అన్నాడు తరణ్. అందరూ బాగుంటే దేనికోసం ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాడు? అసలు ఏమైంది మనిషికి? తరణ్కి అన్నీ తెలుసా? తెలియడానికి అసలు ఎవరికైనా ఏదైనా చెప్పే అలవాటు ముందు మనిషికి ఉండాలిగా అనుకుంటూనే, అభి అన్నయ్య నెంబర్ ఇవ్వు అని అడిగి తీసుకుంది. నెంబర్ షేర్ చేసి వెంటనే అభికి కాల్ చేసి సహస్ర ఫోన్ చేసిన విషయం చెప్పాడు తరణ్. వాడి గురించే టెన్షన్ పడుతున్నట్టుంది, నేను చూసుకుంటాలే అని తరణ్తో చెప్పి, నోట్స్ ఫినిష్ అయిందా అని అడిగాడు మన లాయర్ బాబు. లేదన్నా, మధ్యలో ఉన్నాను, కంప్లీట్ చేశాక ఫుల్ రిపోర్ట్ పంపుతాను అనడంతో, ఫాస్ట్గా ఫినిష్ చేయి, అది అయ్యే వరకు వాడు తిరిగి వెళ్ళడు, ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదు, వాడికి ఏమేమి తెలుసో అన్ని కక్కే వరకు వదలకు అని చెప్పి క్లారిటీ ఇస్తూ వెనక్కి తిరిగి ప్రీతిని చూశాడు. సహస్ర గురించి కావడంతో టేబుల్ నుంచి దూరంగా వచ్చి కాల్ మాట్లాడుతున్నారు. ఇద్దరు ఎయిర్పోర్ట్లో ఉండడంతో అభి తీసుకొచ్చాడే కానీ ఇప్పటి వరకు తనతో మాట్లాడింది లేదు. చాలా కోపంగా ఉన్నాడు. అంత కోపంలో కూడా తన మీద జాలిగా అనిపిస్తూ ఉంటే కాల్ కట్ చేసి వెనక్కి రావడమే, ఫేస్ వాష్ చేసుకో, ఫ్లైట్కి ఇంకా టైం ఉంది, ఏదైనా తిందాము అని అనడంతో టేబుల్ మీద పడుకున్నది కాస్త లేచి చూసింది. ఏడ్చి ఏడ్చి ఎర్రగా కమిలిపోయింది తన మొహం. పబ్లిక్ ప్లేస్ అని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నా కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి. సారీరా, నేను ఈ విధంగా అస్సలు ఊహించలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చూస్తూ ఉంటే, ఫస్ట్ వెళ్ళు, తర్వాత మాట్లాడదాం అని చెయ్యి పట్టుకుని లేపి నిలబెట్టాడు అభి. మాట్లాడతావా లేక వాడిలాగా నువ్వు కూడా సైలెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావా అని బేలగా ప్రశ్నిస్తున్న ప్రీతి కన్నీటి ఉధృతి పెరిగితే, అన్నీ నాకే తెలుసు, అంతా నేనే చేయాలని ఓవర్ ఎక్స్పెక్టేషన్తో నువ్వు తెచ్చిపెట్టిన పెంటే ఇది, వాడిలా నేనుండలేను, నాకులా వాడు ఏది లైట్గా తీసుకోడు, బయట వాళ్ళకైతే చెప్పొచ్చు, ఫ్రెండ్వే కదా నువ్వు కూడా, ఆ మాత్రం మా మీద నమ్మకం పెట్టలేకపోయావా అని అంటున్న అభి మొహంలో అసహనంతో కూడిన నిర్లిప్తత. కనీసం నోరు తెరిచి కూడా తిట్టని, ఇలా ఎందుకు చేశావని ఒక్క మాట కూడా అడగని రాజ్ కళ్ళలో కూడా అదే భావం.
ఇప్పుడు అభి అడుగుతున్న అదే ప్రశ్నలు వినిపిస్తూ ఉంటే మౌనంగా కన్నీళ్లతో నిలబడింది ప్రీతి. సరే, ఏడ్చింది చాలు. ఫస్ట్ అయితే వెళ్ళు. నేను ఏదైనా ఫుడ్ తీసుకొస్తాను అని ప్రీతిని పంపి సహస్రకు కాల్ చేస్తూ ముందుకు కదిలాడు అభి. రాజ్ మాట్లాడితే వినడమే తప్ప ఏ రోజు వరకు డైరెక్ట్ గా అభితో మాట్లాడింది లేదు. అగ్రిమెంట్ రోజు లాయర్ గా నిలబడిన అభిని ఒకటి రెండు సార్లు చూసింది తప్ప డైరెక్ట్ గా కలిసింది కూడా లేదు. కాల్ చేయనా వద్దా, నాతో మాట్లాడతాడా, అడిగితే చెప్తాడా అని రకరకాల సందేహాలు బుర్ర నిండా తిరుగుతూ ఉంటే నెంబర్ డైల్ చేసి మళ్ళీ కట్ చేస్తూనే ఉన్న సహస్రకి అభి నుంచి ఫోన్ రావడంతో ఫస్ట్ ఆశ్చర్యపోయినా తరం చెప్పుంటాడు అని కన్ఫర్మ్ చేసుకుంటూ కాల్ ఆన్సర్ చేసింది. సహస్ర, నేను అభినవ్ని అని పరిచయం చేసుకుంటే నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా అన్నయ్య అని అనురాగంతో ఆ అనుబంధాన్ని ముడివేస్తున్న సహస్ర పలకరింపుకి ఇష్టంగా అనిపించింది లాయర్ బాబుకి. నా మీద కోపంగా ఉంటావనుకున్నా, అన్నయ్య ప్లేస్ ఇచ్చావు అని ఒకలాంటి ఎమోషన్తో స్ట్రెస్ చేసి చెప్తున్న అభి గొంతులోని ఉద్వేగాన్ని పసిగట్టిన సహస్ర మరో మాటకు అవకాశం ఇవ్వకుండా, నేను రాజ్తో చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య. రాజ్ ఏంటో తెలియకముందు తనతో పాటు మీరు కూడా నా శత్రువులే, నన్ను బాధ పెట్టిన వాళ్ళే. ఇప్పుడు అలా కాదు, నేను నోరు తెరిచి చెప్పకుండానే అమ్మకి అల్లుడుగా మారి అన్నీ చేశాడు. దాని వెనుక మీ పాత్ర కూడా ఎంతో కొంత ఉండే ఉంటుంది. నీతో, ప్రీతితో, తరంతో, ఇంకా ఆంటీ అంకుల్ అందరితో నా ముందే మాట్లాడతాడు. ఇంకా క్యూటీ గురించి కూడా ఒక 2, 3 సార్లు విన్నాను. ఆంటీ మీద వాడి అలక కూడా అబ్జర్వ్ చేశాను. అంకుల్‌తో చాలా దారుణంగా ఆడుకుంటాడు. కానీ ఏ రోజు రాజ్‌ని అడగలేదు. అడిగినా చెప్పడు. మెంటల్ అని ఉక్రోషానికి పోయి తిడుతూ ఉంటే నవ్వుకుంటున్న అభి కళ్ళు చెమర్చాయి. వాడి చిప్పులేని బుర్ర మెంటలైనా వాడి మనసు బంగారం. ఆ మనసులోని ప్రేమని ఎవ్వరి దగ్గర సరిగ్గా ఎక్స్‌పోజ్ చేయడు. ఆ అయ్యగారికి ఒళ్ళంతా బలుపేగా, అన్నిట్లో ఆ బలుపు ఈగో చూపిస్తాడు. అయినా కూడా వాడి చుట్టూ ఉన్న ప్రతి బంధం చాలా, చాలా అంటే చాలా బావుంది. ఎవ్వరు లేని అనాథని అని మీకు ఆల్రెడీ తెలుసు కదా అన్నయ్య. అందుకే నా మీద చూపించే వాడి బలుపులో నుంచే వాడి చుట్టూ ఉన్న రిలేషన్స్‌ని నాతో కలుపుకోవాలి అనుకుంటున్నా. మీకు అబ్జెక్షన్ లేదుగా? అని చివరి మాటగా రిక్వెస్ట్‌గా అడిగింది సహస్ర. కొన్ని రోజుల పరిచయానికే రాజ్ క్యారెక్టర్‌ని తనకన్నా బెటర్‌గా అర్థం చేసుకున్న సహస్ర మీద అభి ఆలోచన ఉన్నత స్థాయిలో నిలిచింది. అదే క్షణం ఈ పరిచయం దగ్గరే ముగిసిపోతుందన్న ఆవేదన కూడా చుట్టుముట్టడంతో కన్నీళ్లు తెరులుతున్న ఆనందం గొంతులోని మాట బయటకి రాకుండా అడ్డుపడుతూ ఉంటే మాట్లాడలేకపోయాడు అభి. అభి సైలెన్స్ ఏదోలా అనిపించి, మీకు నచ్చకపోతే అలా పిలవను. ఇట్స్ ఓకే. రాజ్ ఫ్రెండ్‌గా నాకు ఒక చిన్న డౌట్ క్లారిఫై చేస్తారా అని నొచ్చుకుంటూ అడిగితే చిన్న అర్థవంతమైన నవ్వు అభి పెదవుల మీద. సహస్ర, నేను పుట్టుకతో అనాథని. బట్ వాడు బలవంతంగా నా లైఫ్ వాడి చేతిలోకి తీసుకున్నాక ఈ రోజు వరకు ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాలేదు. వాడు రానివ్వలేదు. నా ఇష్టంతో సంబంధం లేకుండా వాడి మెంటల్‌తో టార్చర్ చేస్తూనే చాలా ఇచ్చాడు. ఈరోజు నీ రూపంలో ఒక చెల్లిని కూడా అని ఒక్క ముక్కలో సహస్రం మీద కలిగిన అభిమానం, రాజ్ మెంటల్‌తో పడిన ఇబ్బంది చెప్పాడు అభి. తెర్లి తెర్లి నవ్వుతున్న సహస్ర కళ్ళు కన్నీటి కుండల్లా మారాయి. మిమ్మల్ని కూడా బలవంతంగానే లాక్ చేశాడా అని అడుగుతున్న సహస్ర గొంతులోని సన్నని దుఃఖం. అయితే అది కష్టంతో కాదు, రాజ్ ప్రేమ రుచి చూసిన ఇష్టంతో. "ఉమ్, వాడి మెంటల్ టార్చర్ భరించడం నా వల్ల కాక సరెండర్ అయిపోయాను అట్ ద ఏజ్ ఆఫ్ 11" అని ఎమోషన్‌తో చెప్తున్న అభి క్లారిఫికేషన్‌కి ఒక అనిర్వచనీయమైన ఉద్వేగంతో నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటున్న సహస్ర, ఏం జరుగుతోందన్నయ్య? ఎందుకు రాజ్ అంత టెన్షన్‌గా ఉన్నాడు? ఇష్టం లేని పని చేస్తే ఎవరైనా దెబ్బలాడతారు. బట్ ఈ మహానుభావుడు ఆలుగుతాడు. ఆ సైలెన్స్ నేను భరించలేను. తరుణ్ చెప్పడానికి భయపడుతున్నాడు. నువ్వన్నా నాకు నిజం చెప్పు. ఏదైనా ప్రాబ్లమా అని పట్టి పట్టి అడుగుతున్న తన గొంతులోని బాధ అభి మనసుని కదిలించింది.
రాజ్తో అంత లోతుగా పెనవేసుకుని ఉన్న అనుబంధానికి సహస్ర ప్రశ్న అవాయిడ్ చేయలేకపోయాడు. అలా అని పూర్తిగా నిజాన్ని చెప్పలేక, ప్రీతి వలన చిన్న పర్సనల్ ఇష్యూ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. రావడానికి కొంచెం లేట్ అవుతుంది. బట్ ఎలా వస్తాడు అనేది చెప్పలేను. వాడి మెంటల్ కండిషన్ కనిపెట్టుకునుండు అని చెప్తుంటే పెద్ద బరువు దిగిన ఫీలింగ్ సహస్రకి. తనంతటి తానుగా చెప్పకపోయినా వాళ్ళ ముగ్గురి మధ్య ఉన్న బాండింగ్ రాజ్ మాటల్లోనే అర్థం చేసుకున్న సహస్రకు ప్రాబ్లం డెప్త్ అర్థమైంది. ప్రీతి వలన అని క్లారిటీ ఇచ్చి అంతలోనే అది పర్సనల్ అంటున్న అభినవ్ని అంతకు మించి అడగలేదు. ఒక ఆడపిల్ల సైడ్ పర్సనల్ అనే ప్రాబ్లం అందరికీ షేర్ చేసేది కాదు. ముఖ్యంగా తనతో అంతటి అటాచ్మెంట్ లేదు, దీనిలో ఫీల్ అవ్వడానికి కూడా ఏమీ లేదు అనుకుని రాజ్ గురించిన క్లారిటీ వచ్చిందిగా, అది చాలు అనుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి, నేను మీకు కాల్ చేసిన విషయం ఆ మహానుభావుడికి తెలియనివ్వద్దు, అయ్యగారి అలకలు నేను భరించలేను అని నిష్ఠూరంగా చెప్తూ ఉంటే, నేను కూడా అదే చెప్పాలనుకున్నా, వాడి జలసి భరించలేను అని సేమ్ ఫీల్ ఎక్స్ప్రెస్ చేశాడు అభి. అప్పటి వరకు ఉన్న టెన్షన్ కొంతవరకు తగ్గడంతో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అది చేతికి వచ్చే వరకు సహస్రతో మాట్లాడుతూనే ఉన్నాడు అభి. ఒక్కోసారి నెలలు రోజులు అక్కర్లేదు ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి. బహుశా అది వాళ్ళ వ్యక్తిత్వం మీద డిపెండ్ అయి ఉంటుందేమో. అంత ఉన్నతమైన వ్యక్తిత్వం, కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న సహస్ర చాలా అంటే చాలా నచ్చింది అభికి. మాట్లాడింది కొన్ని నిమిషాలే అయినా ఒక స్ట్రాంగ్ అటాచ్మెంట్ చేరింది అభిషేక్. రాజ్ మీద సహస్ర పెంచుకున్న ప్రేమ, వాడిని అర్థం చేసుకున్న విధానం, వాడి కోసం ఆరాటపడే తన మనసు అన్నీ కూడా స్వచ్ఛమైన తన మనసుకి అర్థం పడుతూ ఉంటే, ఇప్పుడు అన్నయ్య అని నోరారా పిలుస్తున్న ఈ పిలుపు రేపు నీకు నిజం తెలిసాక శాశ్వతంగా నా నుంచి దూరం అయిపోతుంది అని పైకి చెప్పలేని బాధని మనసులోని మననం చేసుకుంటూ ఫుడ్ రావడంతో సహస్రకు బాయ్ చెప్పి ఫుడ్తో ప్రీతి దగ్గరికి వచ్చాడు అభి. ఫోన్లో దీపక్తో మాట్లాడుతున్న ప్రీతి ఇక్కడ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అలా చూడడమే మండి ఫోన్ లాక్కొని కట్ చేసిన అభి, ముందు వాడికి 4 తగిలిస్తే గాని నీకు బుద్ధి రాదు, అసలు వాడే కదా నిన్ను టెన్షన్ పెట్టి ఇక్కడ దాకా తెచ్చింది, వాడు వర్క్ చేస్తుంది కంపెనీ కోసమా నీ కోసమా అని ఫైర్ అవుతూ ఉంటే, రాజ్ కోసం అంది ఎటువంటి తడబాటు లేకుండా. ఆ చిన్న క్లారిఫికేషన్తో తన కోపాన్ని పక్కన పెట్టి, మేమిద్దరం చాతకాని చెమట దద్దమల్లా కనిపిస్తున్నావా నీ కంటికి అని అడుగుతూ టేబుల్ మీద ఫుడ్ తన వైపుకు జరిపి ఎదురుగా కూర్చున్నాడు అభి. నాకు తినాలని లేదు అంటూ స్కిప్ చేయడానికి చూస్తే, మనసులో మోయలేని బాధ ఉన్నప్పుడు తిండి మీదకి ఇష్టం ఎలా వస్తుంది, జరిగిన దానికి ఫుడ్ స్కిప్ చేయకు, ఇలాగే నిన్ను ఇంటికి తీసుకువెళ్తే ఆంటీ అడిగేదానికి నేను ఆన్సర్ చెప్పలేను అని సాఫ్ట్ వేలో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడంతో జ్యూస్ చేతిలోకి తీసుకొని ఐఎమ్ సారీ అంటూ కళ్ళు కిందకి దించి చెప్పింది. నీకు నువ్వుగా ఎలా డిసైడ్ చేసుకున్నావే, అక్కడికి నేను ఫోన్ చేసి అడిగితే అబద్ధం చెప్పావు, వాడు చచ్చాడని మేము రిలాక్స్ అవ్వలేదు, అసలు పరిచయమే లేని రాజ్ని ఆ రేంజ్లో టార్గెట్ చేసిన వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నాము. ఫస్ట్ జెసికా సైడ్ నుంచి ఆలోచించాము, బట్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అండ్ వాళ్ళ లవ్ గురించి క్లారిటీ వచ్చాక ఎక్కడా తప్పు కనిపించలేదు. నెక్స్ట్ వాడి సైడ్ నుంచి మాత్రమే టార్గెట్ చేశాము. బ్లాంక్ కాలర్ గానే నీకు తెలుసు, బట్ అంతకన్నా ఎక్కువే మేం తెలుసుకున్నాం. దీపక్ ఎంక్వైరీ చేస్తున్నాడని తెలిసినా కూడా నీ అంతటా నువ్వు నిజం తెలుసుకుంటే సెట్ అవుతావని చూసి చూడనట్టు వదిలేశాం. బట్ వాడి బతుకున్నాడని తెలిసినా నెక్స్ట్ సెకండ్ పిచ్చి దానిలా మారావు. అసలు వెనక ముందు ఆలోచించకుండా వాడి కోసం నీ ఇష్టానికి వెళ్ళిపోయావు. రిస్క్ తీసుకునే ముందు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా నీకు అని నిలదీస్తూ ఉంటే, మీరు నాకు చెప్పారా అని కోపంగా కార్నర్ చేసింది ప్రీతి. ప్రీతి, డోంట్ బి ఫూలిష్, నేను నీకు చాలాసార్లు చెప్పాను ప్రాబ్లం లేదు ఆలోచించకు వదిలేయని అని అభి సీరియస్ గా కార్నర్ చేస్తూ ఉంటే, నేను వేరేలా అనుకున్నాను, వాడు చచ్చాడు కాబట్టి అక్కడితో అంత క్లియర్ అయింది అనుకున్నాను, మీరు వెనకాల ఎంత చేస్తున్నారని నాకు మాత్రం ఎలా తెలుస్తుంది అని ఏ మాత్రం తగ్గకుండా వాదించింది ప్రీతి. మెంటల్ దానిలా మాట్లాడుకు ప్రీతి, నిన్ను వదిలే అన్నప్పుడు నువ్వు వదిలేయాలి. ఈవెన్ రాజ్ కూడా నీకు వార్నింగ్ ఇచ్చాడు, అయినా నువ్వు పట్టించుకోలేదు. అసలు మమ్మల్ని దాటి నీ వరకు ప్రాబ్లం వస్తుందా, ఎందుకు ట్రస్ట్ చేయలేదు,
వాడు నీకు కాల్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు? వాడికి డబ్బు వేసినప్పుడు ఎందుకు చెప్పలేదు? వాడితో మాట్లాడుతున్నావు. ఒక్కసారైనా ఇలా జరుగుతుంది అని మా దాకా తెచ్చావా? అసలు ఇదంతా కాదు. వాడి కోసమని బాలి వచ్చావు కదా! చెప్పావా మాకు? వాడి సైడ్ నుంచి అన్నీ మేము ట్రేస్ చేస్తున్నాం. బట్ నీ మైండ్‌లో ఏం రన్ అవుతుందో ఎలా తెలుస్తుంది మాకు? ఇప్పుడు కూడా మాదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎంత దూరం వచ్చి వాడి చేతిలో చిక్కుకున్నా నీ సిట్యుయేషన్‌కి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? వాడు బాలి స్టార్ట్ అవుతున్నప్పుడే మాకు తెలుసు. మేం కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేశాం. బట్ నువ్వెళ్ళిన విషయమే మాకు లేట్‌గా తెలిసింది. అప్పటికే నువ్వు వాడి దగ్గర లాక్ అయిపోయావు. ముందు నేను కూడా రాజు దగ్గర ఓపెన్ అవ్వలేదు. బట్ వాడు తెలుసుకున్నాక నన్నడగడమే కాదు, నోటి నిండా దొబ్బులు పెట్టాడు. వాడినంత ధైర్యంగా నమ్మి కలిసి తిరిగిన దానివి, దీపక్‌తో కాల్ చేసి మాట్లాడిన దానివి, ఒక్క కాల్ లేదా చిన్న టెక్స్ట్ మెసేజ్‌తో మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనిపించలేదా? ఎవరి కోసం చేశావు? ఏం నిరూపించాలని చేశావు? ఈ ప్రాసెస్‌లో నీకేమైనా అయితే అసలు రాజ్ కండిషన్ ఏంటో తెలుస్తుందా నీకు? అని వరుస ప్రశ్నలు సంధిస్తూ ఉంటే ఆన్సర్ లేదు ప్రీతి నుంచి. తనదైన భ్రమలో ఉండి ఒంటరిగా సాధించాలన్న పంతంతో అడుగు వేసిన ప్రీతి ఆ తర్వాత అన్నీ రహస్యంగానే ఉంచాలనుకుంది. కానీ తన వెనక ఎంత జరుగుతుందని ఏ క్షణం తెలుసుకున్న ప్రీతికి ఆశ్చర్యంతో పాటు రాజ్ గురించిన భయం కూడా పట్టుకుంది. ఎంత చెప్పినా అభి అంత కోపంలో కూడా బ్యాలెన్స్ తప్పలేదు. ప్రీతి ఫోన్ ట్రేస్ చేస్తున్న నిజం బయటికి చెప్పలేదు. తెలియడం వల్ల ప్రాబ్లం లేకపోయినా తన మీద కూడా నిఘా ఉంచారని అరిచి గొడవ చేస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో మళ్ళీ అది ఒక పాయింట్ కాకూడదని ఆ పాయింట్ బయటకు తీసుకురాలేదు. అయితే ప్రీతిలో మాత్రం సన్నగా అనుమానం తొంగి చూసి, "అసలు వాడు బతికున్నాడని ఎలా తెలుసుకున్నారు?" అని చిన్న గొంతుతో నెమ్మదిగా అడిగితే, "ఏం మనిషివే నువ్వు? ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వచ్చావు?" అని చిరాకు చూపించాడు అభి. ప్లీజ్ రా, ఈ సస్పెన్స్ నేను హ్యాండిల్ చేయలేను. అసలు ఎలా తెలిసింది? క్లారిటీ ఇవ్వు. అనీష్ గురించి మాత్రమే తెలిసిందా? లేక అంతకు మించి ఏమైనా తెలిసిందా? అని ఆ తర్వాత అడగలేక ఆగిపోయింది. తన ఫ్రస్ట్రేషన్, ప్రెజెంట్ సిచ్యుయేషన్ అండ్ అనీష్ గురించిన ఎక్సైట్మెంట్ అన్ని క్లియర్ చేసే వరకు ప్రీతి సెట్ అవ్వదని అనీష్ సస్పెన్స్ ఓపెన్ అయ్యాడు. వెచ్చని నీరు చెంపల మీద తెలుస్తూ ఉండగా స్పృహలోకి వచ్చాడు అనీష్. ఉన్నది వాటర్లో అని తెలుసుకోవడమే అదిరిపడుతూ లేవడానికి ట్రై చేసిన అనీష్ గుండెల మీద కాలు పెట్టి మళ్ళీ వాటర్లోకి నొక్కి అదే టబ్ అంచుల మీద విస్కీ క్యాన్తో కూర్చున్నాడు రాజ్. వెచ్చని విస్కీ గొంతులోకి దిప్పి సన్నటి కార్నర్ స్మైల్తో అనీష్ని చూస్తూ, మనందసి స్విమ్మింగ్ చేసిన రోజులు గుర్తున్నాయిరా నీకు అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్నతో తన గురించిన అన్ని నిజాలు రాజ్కి తెలిసిపోయాయని డిసైడ్ అయిన అనీష్ కళ్ళు చిన్నవి చేసి కోపంతో పళ్ళు బిగించాడు. ఎందుకురా అంత కోపం? ప్రీతి ఫ్రెండ్గా నా లైఫ్లోకి వచ్చి నువ్వు చేసిన చండాలానికి నేను కదరా కోప్పడాల్సింది అని నవ్వుతూ రాజ్ చెప్తున్న నిజాలకి మండింది వాడికి. గుండెల మీద ఉన్న రాజ్ కాలుని తోసేసి మీదకు దూకితే ముందుకు వచ్చిన వాడి మోకాల మీద టెక్నిక్తో తన్ని మళ్ళీ వాటర్లో పడేసి, నీ జిమ్ బాడీ నా టెక్నిక్స్ ముందు నిలబడదని తెలుసు కదా, ఎందుకు ఆవేశపడతావు అని ఇరిటేట్ అవుతూ ఉంటే, నీ టెక్నిక్స్ అన్ని టైమ్స్లో పని చేయవరా ఇడియట్. దిస్ ఈజ్ మై టర్న్ అండ్ మై గేమ్ అని ఏ మాత్రం తగ్గకుండా మీదకి దూకిన అనీష్కి రాజ్కి మధ్య ఒక ముష్టి యుద్ధమే జరిగింది. బాత్ టబ్లో హాట్ వాటర్ ఖాళీ అయితే రాజ్ తిక్కకి బాడీ పార్ట్స్ అన్ని మెలితిరిగి ముద్దల అదే టబ్లో రొప్పుతూ ఉన్నాడు అనీష్. వాడి బాడీ స్ట్రెంత్ ని బ్యాలెన్స్ చేయడానికి కష్టపడ్డ రాజ్ కండిషన్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇద్దరు సమ ఉజ్జీలే. ఇద్దరి మధ్య పోరు విషిత కోసమే. రాజ్ విషితను చంపిన హంతకుడిగా మారితే అందుకు కారణమైన అవినాష్ అనీష్గా మారాడు. ఒక రహస్యమైన ప్రేమ ఒక యుద్ధానికి నాంది పలికింది. మరి ఇప్పుడు రాజ్ అనీష్ని ఏం చేయబోతున్నాడు? అభి చెప్పినట్టుగానే అనీష్ కథని ముగించేస్తాడా? తన ఫోన్ ట్యాప్ అయిన విషయం ప్రీతి తెలుసుకుంటుందా? తెలిస్తే ప్రీతి రియాక్షన్ ఏమిటి? అవినాష్ విషితను ప్రేమిస్తే ప్రీతి అవినాష్ని ప్రేమించిందా? ఇప్పుడు సహస్ర దగ్గరకు మన బల్కు బాబు ఏ మెంటల్ కండిషన్లో వెళ్తాడు? పాపం మన హంస పాపకు హింస తప్పదా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.